హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2022లో రిలీజ్ అయిన ఫ్రమ్ అనే ఒక హారర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సిరీస్ ని మన సబ్స్క్రైబర్ కార్తిక్ బ్రదర్ రికమెండ్ చేశారు. స్టోరీ చాలా బాగుంటుంది. ఆలోచించండి, మీరు మీ ఫ్యామిలీతో పాటు ఒక రోడ్ ట్రిప్ కి వెళ్తున్నారు. ప్రతి ఫ్యామిలీ లానే కదా, కానీ సడన్ గా ఒక పెద్ద చెట్టు రోడ్ ని బ్లాక్ చేస్తుంది. అందువల్ల రూట్ మారి మీరు ఒక చిన్న టౌన్ ని చేరుకున్నారు. కానీ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తే ప్రతి రోడ్ మిమ్మల్ని మళ్ళీ అదే రోడ్ కి తీసుకొస్తుంది. ఈ టౌన్ లో ఉన్న వాళ్ళు ఎవరి వల్ల కూడా ఇక్కడ నుంచి తప్పించుకోవడం కుదరదు. ఇక్కడి వాళ్ళకి వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఈ టౌన్ ఏ మ్యాప్ లో కూడా కనిపించదు. తెల్లవారంతా టౌన్ లో అంతా నార్మల్ గానే ఉంటుంది. బట్ వన్స్ సూర్యుడు అస్తమయ్యాక టౌన్ లో జరిగేది వేరు. మనుషుల మాంసాన్ని తినే కొన్ని భయంకరమైన క్రియేచర్స్ టౌన్ కి వచ్చి బయట వాటికి దొరికిన వాళ్ళందరినీ అతి క్రూరంగా చంపేస్తాయి. ఇలాంటి టౌన్ లో ఇరుక్కున్న ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏమైంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళంతా క్రియేచర్స్ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటున్నారు, ఆఖరికి వీళ్ళంతా ఈ టౌన్ నుంచి బయటపడగలుగుతారా లేదా అనేదే ఈ సిరీస్ స్టోరీ లైన్. ఈ సిరీస్ సీజన్ 1 లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం కథని మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ప్రారంభంలో మనకి ఒక చిన్న టౌన్ ని చూపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాతకాలంలో ఉన్నట్టు ఊరికి షెరీఫ్ చాలా స్ట్రిక్ట్ అయిన రూల్స్ పెట్టుకుని ఐసోలేటెడ్ గా బ్రతుకుతున్నారు. ఇదిగో ఈయనే ఈ ఊరి షెరీఫ్, పేరు స్టీవెన్, మన హీరో. ఈయన రోజు సాయంత్రం అవ్వగానే చేతిలో ఒక చిన్న గంట పట్టుకుని అందరూ లోపలికి పోండి లేకపోతే డిన్నర్ అయిపోతారు అన్నట్టు టౌన్ అంతా తిరుగుతూ ఉంటాడు. అండ్ ఈ బెల్ సౌండ్ వింటే చాలు టౌన్ లో అందరూ వాళ్ళ చేస్తున్న పనులన్నిటినీ ఆపి ఇంట్లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నా కూడా ఓనర్ వచ్చి అందరినీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటాడు. అంత స్ట్రిక్ట్. ఎందుకంటే చీకటి పడ్డాక బయట కొన్ని స్పెషల్ గెస్ట్లు వస్తాయి. అండ్ అవి చాలా డేంజరస్, మనుషుల్ని చంపి తినేస్తాయి. షెరీఫ్ బయట ఎవ్వరూ లేరు, మొత్తం సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక అతను కూడా అతని ఆఫీస్ లోపలికి వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న ఒక బోర్డు లో లాస్ట్ ఇన్సిడెంట్ జరిగి 96 రోజులు జరిగిందని రాసుంటుంది. సో ఇంకో 4 రోజులు గడిస్తే సెంచరీ అయిపోతుందని అందరూ సంతోషంగా ఉన్నారు. అంతా స్మూత్ గా జరుగుతున్నప్పుడు ఒకే ఒక అతను మాత్రం ఒక చిన్న తప్పు చేసేస్తాడు. ఇదిగో ఇతనే ఆ వ్యక్తి. ఇతని పేరు ఫ్రాంక్. ఫ్రాంక్ కి ఒక ఫ్యామిలీ ఉంది. అతను బాగా మందు కొట్టి బార్ లోనే నిద్రపోతాడు. అతన్ని చూసిన ఓనర్ వీడికి ఇంటికి వెళ్ళలేడని షట్టర్లన్నీ మూసి ఒక రాయిని ఆ డోర్ కి అటికిస్తాడు. ఈ రాయే వీళ్ళని దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. ఆ దుష్టశక్తులు ఎంత డేంజరస్ మనకి అర్థమయ్యేలా చెప్పడం కోసం మనకిప్పుడు ఫ్రాంక్ ఫ్యామిలీని చూపిస్తారు. అతని భార్య కూతురు ఏది ఇంకా ఫ్రాంక్ ఇంటికి తిరిగి రాలేదని అతని కోసం వెయిట్ చేస్తూ చివరికి వీళ్ళిద్దరూ చీకటి పడిపోతుందని డోర్స్ అని లాక్ చేసుకుంటారు. తర్వాత ఫ్రాంక్ కూతురు మేఘన్ తన బెడ్రూమ్ లో ఉన్నప్పుడు తను ఉన్న గది కిటికీ అవతల పక్క ఒక ముసలమ్మ వచ్చి, బంగారం నన్ను లోపలికి రానివ్వమ్మా, నేనే అమ్మమ్మ వచ్చినాను అని చెప్తుంది. ఈ చిన్న పాప కూడా నమ్మి అమ్మమ్మ ఏంటి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చిందని ఆ డోర్ ని ఓపెన్ చేయబోతే వెనక నుంచి తన తల్లి, వద్దు దయచేసి ఆ డోర్ ని ఓపెన్ చేయకు, తను అమ్మమ్మ కాదు దయ్యమని చెప్తుంది. బట్ పాప డోర్ ఓపెన్ చేసేస్తుంది. వీళ్ళిద్దరి పని ఖతమైపోతుంది. పాపం ఫ్రాంక్ ఉన్నది ఒక పని, ఫ్యామిలీని సేవ్ చేయడం, కానీ అది కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకున్న షెరీఫ్ చాలా టెన్షన్ అవుతాడు. రాత్రి దయ్యాలు ఈ ఫ్యామిలీ వాళ్ళ గుండె, లివర్ అని అన్నిటినీ బయటకు తీసి ఆర్గన్స్ అన్ని తినేసి అతి క్రూరంగా వీళ్ళని చంపేస్తుంటాయి. మన హీరో మహానుభావుడు ఫ్రాంక్ ని పట్టుకుని తీసుకెళ్లి, చూడు బాబు చూడు, నీ వల్ల ఏమైందో చూడు, మన ఊర్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలానే జరుగుతుందని ఆ సీన్ అంతా చూపిస్తాడు. ఇది ఫ్రాంక్ కి మాత్రం కాదు, అందరికీ ఒక వార్నింగ్ అన్నమాట. చిన్న మిస్టేక్ చేసినా కూడా లైఫ్ పోతుంది. ఫ్రాంక్ చేసిన తప్పు ఇంకోసారి ఎవరు రిపీట్ చేయకూడదని మన హీరో అతనికి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. అతను ఫ్రాంక్ ని ద బాక్స్ లో పెట్టేయమని ఆర్డర్ చేస్తాడు. ఈ బాక్స్ అనేది ఒక ఐసోలేషన్ ఛాంబర్. బేసికలీ తప్పు చేసిన వాళ్ళని ఆ బాక్స్ లో పెట్టి లాక్ చేసేస్తారు. చీకటి పడ్డాక మాన్స్టర్స్ వచ్చి అందులో ఉన్న ప్రజల్ని కురికి తిని చంపేస్తాయి. వాళ్ళ అరుపుల శబ్దంతో ఊర్లో ఉన్న వాళ్ళు భయపడతారనేదే హీరో స్టీవ్ నమ్మకం. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు మనకి స్టోరీ ఒక ఇంపార్టెంట్ అయిన ఫ్యామిలీ వైపుకు డైవర్ట్ అవుతుంది. ఈ ఫ్యామిలీలో నాన్న పేరు జిమ్, అమ్మ పేరు తబితా, టీనేజ్ కూతురు జూలీ, ఇంకా చిన్న అబ్బాయి ఈతన్ ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళ సూపర్ కూల్ ఆర్వీలో రోడ్ ట్రిప్ చేస్తూ ఉంటారు. జూలీ తన తమ్ముడు ఈతన్ని మాన్స్టర్ స్టోరీ చెప్పి అతన్ని భయపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి మాన్స్టర్స్ నిజ జీవితంలో లేదని అతన్ని ఓదార్చుతుంది. బండి నడుపుతున్న జిమ్ కి జీపీఎస్ పోయినట్టుంది. అతను దారి తప్పి ఏదో ఒక రోడ్ కి వచ్చేస్తాడు. అక్కడ రోడ్ ని ఒక పెద్ద ఇరిగిపోయిన చెట్టు బ్లాక్ చేసేస్తుంటుంది. సరే వేరే రూట్ లో వెళ్దామని వీళ్ళు డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెళ్తారు. కానీ మొబైల్ ఫోన్స్ లో కూడా సిగ్నల్ దొరకదు. అలా డ్రైవ్ చేస్తూ వీళ్ళకు టౌన్ ని చేరుకుంటారు. అండ్ ఇదే మన మిస్టీరియస్ టౌన్. అక్కడ కొన్ని కార్లు పంచర్ అయిన టైర్లతో ఉంటాయి. ఈ టౌన్ తో మనకేం పనిలా అని జిమ్ వాళ్ళ ఫ్యామిలీ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ సర్ప్రైజింగ్లీ వాళ్ళు స్ట్రైట్ గా వెళ్తూ మళ్ళీ అదే టౌన్ కి వస్తారు. జిమ్ మరియు టబితాకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు కన్ఫ్యూషన్ లో ఉంటారు. ఇక్కడ ఈ టౌన్ వాళ్ళు చనిపోయిన తల్లి కూతురికి అంత్యక్రియలు చేస్తుంటారు. వాళ్ళలో డోనా అనే ఈ యాంటీనే ఈ కాలనీకి లీడర్. తను ఇంకా మన హీరో ఆర్వీలో ఆ ఫ్యామిలీ కన్ఫ్యూజ్ అవ్వడం చూసి, ఓహో మన టౌన్ కి కొత్త ఫ్యామిలీ వచ్చినట్టుంది, అందరూ క్యాషువల్ గా యాక్ట్ చేయండి, వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదని అంటారు. జిమ్ బండి నుంచి కిందికి దిగి ఇక్కడ వాళ్ళ దగ్గర హెల్ప్ అడుగుతాడు.
ఉంటాడు. అయినా అందరూ అతన్ని ఇగ్నోర్ చేస్తారు, అస్సలు పట్టించుకోరు. పాప అనిపించి మన హీరో అతని దగ్గర బాబు నువ్వేం చెయ్యు, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో, అలా ఒక 2 కిలోమీటర్లు వెళ్తే హైవే వచ్చేస్తుందని డైరెక్షన్స్ చెప్తాడు. కానీ ఎంతసేపు డ్రైవ్ చేసినా ఏ యాంగిల్లో వెళ్ళినా చివరికి వీళ్ళు మళ్ళీ ఇదే టౌన్ కి తిరిగి వస్తారు. దాంతో జిమ్ కి మైండ్ పోయి ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి వెంటనే ఆర్వీని యూటర్న్ వేసుకుని వచ్చిన దారిలోనే తిరిగి వెళ్తాడు. ఇంకా ఇది చూసాక మన హీరో వీళ్ళ ఊర్లో ఒక డిప్టీ కూడా ఉంటాడు, అతన్ని తనతో పాటు రమ్మని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఆ ఆర్వీని ఆపడం కోసం రోడ్ మధ్య స్పైక్ ట్రాప్స్ ని సెట్ చేస్తారు. వీళ్ళ ప్లాన్ వర్క్ అవుతుంది గల అని చూస్తే మారుగా ఆ ఆర్వీ వెళ్తున్న దారిలో ఆపోజిట్ సైడ్ లో నుంచి స్పీడ్ గా ఒక కార్ వస్తుంటుంది. ఈ 2 వెహికల్స్ మధ్య కన్ఫ్యూషన్ లో జిమ్ వాళ్ళ ఆర్వీ రోడ్ పక్కన క్రాష్ అవుతుంది. ఈ ఇంపాక్ట్ లో లోపలున్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలతో తప్పించుకోగలిగిన వాళ్ళలో చిన్నోడు ఈతన్ కాలికి మాత్రం ఏదో ఒక ఐరన్ రాడ్ గుచ్చుకుని ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళు సేఫే. ఇంకో పక్క మనకి ఆ కార్ ని చూపిస్తే అది ఒక చెట్టులో క్రాష్ అయి ఉంటుంది. అందులో నుంచి జేడ్ అనే ఒక టెక్ బ్రో బయటకు వస్తాడు. అతను తన ఫ్రెండ్ టోబీతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు గల. అండ్ వీళ్ళిద్దరూ కూడా సేమ్ టు సేమ్ ఈ ఫ్యామిలీ వాళ్ళని ఈ టౌన్ నుంచి తప్పించుకోలేక ఒక లూప్ లో ఇరుక్కొని భయంలో వీళ్ళ కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేశారు. ఆ కార్ డ్రైవర్ షరీఫ్ దగ్గర జరిగింది చెప్పి హెల్ప్ అడిగాక టౌన్ వాళ్ళు వాళ్ళ కార్ లో వచ్చి ఆర్వీలో ఉన్న ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటారు. ఈ లేడీ పేరు క్రిస్టీ, ఈ టౌన్ యొక్క చిన్న డాక్టర్. తను గాయపడిన ఈతన్ని చెక్ చేసి అయ్యో ఇంకా 40 నిమిషాల్లో చీకటి పడి నైట్ షో స్టార్ట్ అవుతుంది, ఈ అబ్బాయి కాల్లో ఉన్న రాడ్ తీయాలంటే కనీసం గంట సేపైనా పడుతుంది, మన దగ్గర టైం లేదు షరీఫ్, ఏం చేద్దామని అడుగుతుంది. దీని గురించి ఆలోచించిన హీరో టబీతా ఇంకా జూలీని కార్ లో ఒక సేఫ్ అయిన చోటికి వెళ్ళమని చెప్పి అతను జిమ్ ఇంకా డాక్టర్ క్రిస్టీ వీళ్ళు ముగ్గురు ఇక్కడే స్టే చేసి ఈతనికి హెల్ప్ చేయాలని ఒక క్రిటికల్ డిసిషన్ తీసుకుంటాడు. కార్ లో జిమ్ భార్య కూతురు బయలుదేరతారు. హీరోకి ఒక కొడుకుంటాడు, అతని పేరు ఎలియస్. అతను ఎలియస్ ఇంకా కత్రి అనే ఒక ఫాదర్ ని వాళ్ళకి ప్రొటెక్షన్ గా వాళ్ళతో పాటు కార్ లో పంపించుంటాడు. ఆ మాన్స్టర్స్ రావడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి కనుక హీరో తన పాకెట్ నుంచి ఒక రాయి తీసి మంత్రాలు వేసి దుష్ట శక్తులు రాకూడదని ఆర్వీ విండోకి దాన్ని కడతాడు. ఇంకా ఇది దాటుకుని మాన్స్టర్స్ వస్తే వీళ్ళు ఏం చేయలేరు. అట్ ద సేమ్ టైం టౌన్ లో ఉన్న క్లినిక్ లో ఒక సైడ్ స్టోరీ నడుస్తుంది. సారా అనే ఒక వెయిట్రెస్ యాక్సిడెంట్ లో గాయపడిన టోబీ పక్కన కూర్చుని గెట్ వెల్ సూన్ అని చెప్తూ అతనికి ముద్దు పెడుతుంది. ఇదేంటి అన్ఎక్స్పెక్టెడ్ కిస్, ఈ ఊర్లో హాస్పిటాలిటీ ఇంత సూపర్ గా ఉందని అతను సంబరపడిపోయేలోపే సారా సడన్ గా ఒక షార్ప్ అయిన కత్తితో అతని మెడలో పొడిచి అతన్ని చంపిస్తుంది. ఇక్కడ ఆర్వీలో ఉన్న వాళ్ళే ప్రాబ్లం లో ఉన్నారు గల అనుకుంటే కార్ లో వెళ్తున్న వాళ్ళకి కూడా బ్యాడ్ లక్ స్టార్ట్ అయినట్టుంది. హీరో రోడ్ లో స్పైక్ సెట్ చేశాడు కదా, వీళ్ళు కంగారులో కార్ ని అందులో డ్రైవ్ చేసి పంచర్ చేసేస్తారు. ఇంకా చేసేదేముంది, అందరూ కలిసి పరిగెట్టని పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ క్రిస్టీ ఈతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు షరీఫ్ వీళ్ళ ఆర్వీని ఆ మనిషి రూపంలో ఉన్న మాన్స్టర్స్ చుట్టుముట్టడం నోట్ చేస్తాడు. ఈతన్ నొప్పిలో కొట్టుకుంటూ ఉంటాడు. బయట నుంచి ఆ మాన్స్టర్స్ డోర్ తెరవండి నాక్ చేస్తాయి కనుక జిమ్ వీళ్ళున్న ప్రాబ్లం ఏంటో రియలైజ్ అవ్వక డోర్ తెరవకపోతే హీరో అతన్ని ఆపి రే ఇంకోసారి డోర్ దగ్గరికి వెళ్తే మన పని అయిపోతుందని స్ట్రిక్ట్ గా చెప్తాడు. మరోపక్క ఓపెన్ ప్లేస్ లో పరిగెడుతున్న వాళ్ళు వీళ్ళ టౌన్ కాలనీ హౌస్ ని చేరుకుంటారు. అయినా చీకటి పడ్డాక డోర్ తెరవడం చాలా డేంజరస్ కనుక అందులో ఉన్న వాళ్ళు వీళ్ళ కోసం డోర్ ని ఓపెన్ చేయరు. అప్పుడు అక్కడికి మనిషి రూపంలో చాలా మాన్స్టర్స్ వస్తాయి. అండ్ అవన్నీ వీళ్ళపైన ఒక్కసారిగా అటాక్ చేయకుండా మారుగా జిమ్ కూతురు జూలీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాయి. డెప్టీ ఆ మాన్స్టర్స్ ని షూట్ చేస్తాడు. అదే సమయంలో బిల్డింగ్ లో ఉన్న డోనా బయటున్న వాళ్ళని కాపాడడం కోసం డోర్ ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి ఆలోచిస్తుంది. ముందుగా వాళ్ళు ఈ టౌన్ కి కొత్తగా వచ్చిన జిమ్ ఫ్యామిలీ మెంబర్స్ ని తాళతో గట్టిగా టై చేసి వాళ్ళు మాన్స్టర్స్ కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంతా సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వీళ్ళు వాళ్ళని వెల్కమ్ చేస్తారు. ఈ కాలనీ హౌస్ లో విక్టర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను అందరిలా కాకుండా కొంచెం తేడాగా ప్రవర్తిస్తాడు. అతని మాటలు వింటే కూడా ఇతను ఏదో ఒక పెద్ద సైకో అన్నట్టు అనిపిస్తుంది. జూలీ విక్టర్ ని చూసి భయపడుతున్నప్పుడు అక్కడికి ఫాతిమా అని ఒక లేడీ వచ్చి అతన్ని పంపించి తను జూలీతో పాటు మాట్లాడుతుంది. టబితా ఇంకా జూలీ మాన్స్టర్స్ అన్నిటిని ఇప్పుడే చూస్తున్నారు కనుక అక్కడి పీపుల్ వాళ్ళకి ఆ మాన్స్టర్స్ ఎంత డేంజరస్, అవి ఎలా నార్మల్ హ్యూమన్స్ లా మనతో మాట్లాడి మనల్ని ట్రిక్ చేసి మనల్ని చంపేయడానికి ప్రయత్నిస్తాయో వాటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్వీలో ఉన్న షరీఫ్ కూడా జిమ్ దగ్గర వీటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మాన్స్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో మాకు కూడా తెలియదు, అవి మనుషుల్ని చంపి తింటాయి, ఈ రాయ మనల్ని వాటి దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తుందని మొత్తం క్లియర్ గా చెప్తాడు. బయట ఆ మాన్స్టర్స్ రాత్రంతా ఆర్వీని ఓపెన్ చేసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అవి బండి పైనంతా ఎక్కి డోర్ గుద్దడంతో వీళ్ళు భయంలో వణిగిపోతారు. క్రిస్టీ ఇంకా జిమ్ ఎలాగోలా కష్టపడి ఈతన్ కాల్లో నుంచి ఆ రాడ్ ని బయటకు తీస్తారు. వీళ్ళ కాన్వర్సేషన్ లో మనకి జిమ్ ఒక ఇంజనీర్ అని తెలుస్తుంది. అతను ఈ లాజిక్ లేని వరల్డ్ లో లాజిక్ ని వెతుకుతున్నాడు. మెడికల్ ఇన్ఫర్మరీలో టోబీని చంపేసిన సారా ఉంది కదా, తనకి ఏవేవో కొన్ని వాయిసెస్ వినిపిస్తాయి. బహుశా ఇది ఆ క్రియేచర్స్ మాటలు గల. వాటి మాటలన్నిటినీ విన్న తను మొహమాటంతో టోబీ శవాన్ని ముక్కలుగా కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాలనీ హౌస్ లో డోనా టబితా దగ్గర తన గురించి చెప్తుంది. యాక్చువల్లీ ఆమె తన అక్కతో పాటు ఒక హంటింగ్ ట్రిప్ మీద అడవికి వచ్చినప్పుడే వాళ్ళు కూడా ఇదేలా చెట్టు కొమ్మ ఇరిగి రూట్ మారి ఒక లూప్ లో ఇరుక్కున్నారని, ఎటు వెళ్లాలో తెలియక రాత్రి బండిలోనే స్టే చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఆ క్రియేచర్స్ ని చూసారని, వాళ్ళు మనుషులనుకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రియేచర్స్ డోనా అక్కని అతి క్రూరంగా తన కళ్ళ ముందే చంపేశారని, భయంలో తప్పించుకోవడం కోసం పరిగెట్టినప్పుడు అడవిలో ఎటు చూసినా ఆ క్రియేచర్స్ మాత్రమే కనిపించాయని చెప్తుంది. ఆ రోజు తను అదృష్టవశాత్తు కొన్ని చెట్ల మధ్య దాగుని
తప్పించుకున్నానని, ఆ తర్వాత ఈ టౌన్ కి వచ్చి ఈ ప్రజల్ని మీట్ అయ్యానని చెప్తుంది. సో తనలాని ఈ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణం మీద ఈ అడవికి వచ్చి దారి తప్పిపోయి ఈ టౌన్ కి వచ్చిన వాళ్ళే. ఆ క్రియేచర్స్ కి మనుషుల్ని టార్చర్ చేసి చంపడం అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ లో చాలా మంది చనిపోయారు. స్ట్రిక్ట్ అయిన రూల్స్ లు పెట్టాక ఇప్పుడు మేము సేఫ్ గా ఉన్నాం. అండ్ నేను గత 3.5 సంవత్సరాలుగా ఈ టౌన్ నుంచి బయటికి వెళ్ళలేక ఇక్కడే ఇరుక్కున్నానని తను తన స్టోరీని తబితాకి చెప్తుంది. వీళ్ళ టౌన్ డెప్యూటీ ఉన్నాడు కదా, అతని పేరు కెన్నీ. కెన్నీ వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేదు కనుక ఆయన మెడికల్ ఇన్ఫర్మరీలో ఉంటాడు. అతనికి ట్రీట్మెంట్ చేస్తున్న నర్సు అలా టోబీకి ఏమైందో చూడడం కోసం ఇంకో రూమ్ కి వచ్చినప్పుడు తను అక్కడ సారా హత్య చేసిన టోబీ శవాన్ని చూసి షాక్ అవుతుంది. అసలు ఇదెవరు చేశారా అని తను భయపడి హెల్ప్ కోసం ఎవరినైనా పిలవాలనుకున్నప్పుడు అప్పుడే తను బిల్డింగ్ డోర్లన్నీ బయలైపోయి ఉండడం గమనిస్తుంది. ఆ మాన్స్టర్స్ అన్ని అక్కడే ఉంటాయి. అవన్నీ లోపలికి వచ్చి ఇన్ఫర్మరీలో ఉన్న వాళ్ళందరినీ చంపిస్తాయి. ఇక్కడ ఆర్వీ రూఫ్ ఎరగొట్టుకుని మాన్స్టర్స్ అన్ని లోపలికి వచ్చేస్తాయి. కంగారులో చూస్తే ఇదంతా జస్ట్ ఒక కళ. ముందు షెరీఫ్ బయటకు వచ్చి చూస్తాడు. తెల్లవారైపోయింది కాబట్టి మాన్స్టర్స్ అన్ని వెళ్లిపోయి ఉంటాయి. మొత్తానికి ఆ రాయ వర్క్ అవుతుందన్నమాట. షెరీఫ్, జిమ్, క్రిస్టీ, ఈథన్ అందరూ సేఫ్. రాత్రంతా మ్యాథ్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్టున్నాయి వీళ్ళ మొహాలు. తబితా ఇంకా జూలీ కార్ లో వచ్చి ఈథన్ ఇంకా జిమ్ తో మళ్ళీ రీయూనైట్ అవుతారు. వీళ్ళంతా హ్యాపీ అవుతారు. కానీ వీళ్ళ హ్యాపీనెస్ ఎక్కువ సేపు కి నిలవదు. డెప్టీ కెన్నీ క్లినిక్ కి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న బాడీ అంతా చిన్న భిన్నంగా ఉంది. ఆ ఇన్ఫర్మరీ డోర్ కి కట్టుండాల్సిన టాలిస్మాన్ రాయ కింద పడిపోయి ఉంది. ఈ చిన్న మిస్టేక్ కే ప్రాణాలు పోయాయి. ఇది డెప్టీ కెన్నీకి పర్సనల్ లాస్ మాత్రం కాదు. ఊర్లో అందరికీ జాగ్రత్తగా ఉండండి, 1కి 2 రాళ్ళు కట్టండి అని ఒక పెద్ద వార్నింగ్. ఇంకా టోబీనైతే హత్య చేస్తున్నారు కదా, ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సారాని అడిగితే అయ్యో నాకేం తెలియదని తను యాక్టింగ్ ఇస్తుంది. తరువాత ఈ హత్యని చూసిన ఒకే ఒక ఐ విట్నెస్ తన తమ్ముడు నాథన్తో నాతో ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళ సౌండ్స్ నాకు వినిపిస్తున్నాయి, వాళ్ళే నన్ను టోబీని చంపి అది మాన్స్టర్స్ చేసినట్టు క్రియేట్ చేయమన్నారు. అలాగే క్లినిక్ డోర్ ఓపెన్ చేసింది కూడా నేనే, అది కూడా వాళ్ళే చేయమని చెప్పారు. నాకు చాలా భయం వేసింది, అందుకే నేను వాళ్ళు చెప్పింది చేస్తానని తను తన దగ్గర చెప్తుంది. అయినా ఈ ఇన్సిడెంట్ తో ఇప్పుడు ఊర్లో ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు భయం బయట ఉన్న మాన్స్టర్స్ తో మాత్రం కాదు, పక్కనే కూర్చుని కాఫీ తగ్గే మనుషులు కూడా డేంజరే అన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ పిచ్చి రియాలిటీని అక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మన టెక్ బ్రో జేడ్ అతన్ని రిలాక్స్ చేయడం కోసం కాలనీ హౌస్ లో ఉన్న వాళ్ళు అతన్ని ఒక బెడ్ కి కట్టేసి ఉంటే అతను లెగుస్తాడు. జేడ్ చుట్టూ జరుగుతున్న వాటిని అసలు నమ్మే మూడ్ లో లేడు. వీడి ఐడియా ఏంటంటే ఇదంతా ఒక ఇమ్మర్సివ్ యూజర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎవరో వీళ్ళతో ప్రాంక్ చేయడం కోసం ఇలా అంతా సెట్ చేశారని అనుకుంటున్నాడు. పాపం ఈ ఎస్కేప్ రూమ్ నుంచి బయటపడాలంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మాటలు వినకూడదని ఇతను నిర్ణయించుకుని జేడ్ ఊరి జనాలు ఎంత చెప్పినా వినకుండా ఈ టౌన్ నుంచి బయటపడే మార్గాన్ని వెతుకుతాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గేమ్ ని క్రాక్ చేసే పనిలో ఉంటే ఇప్పుడు మనకి ఇంజనీర్ జిమ్ ని చూపిస్తారు. ఇతను వాడికి కంప్లీట్ ఆపోజిట్ సిచ్యువేషన్ ని అక్సెప్ట్ చేసుకున్నాడు. అందుకని ఇతను ఊరికే ఉండలే, ఈ మిస్టరీని ఎలా అయినా సాల్వ్ చేయాలని అనుకుంటున్నాడు. టబితా ఇంకా మిగతా వాళ్ళు ఈ రోజు ఎలా అయినా బ్రతకాలని టెన్షన్ పడుతుంటే జిమ్ ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఈ ఊరి కొత్త ఫిజిక్స్ ఫార్ములాస్ కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. బేసికలీ జేడ్ ఇదంతా ఒక గేమ్ అనుకుంటున్నాడు, జిమ్ ఇది ఒక ఎగ్జామ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు స్టోరీలోకి ఒక కొత్త క్యారెక్టర్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తుంది. చిన్నోడు ఈతన్ విండోలో నుంచి బయటకు చూస్తుంటే దూరంగా వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఈ అబ్బాయి టౌన్ లో ఒకటి కాదు, అలాగే నైట్ వచ్చే మాన్స్టర్స్ లా కూడా లేడు, కొంచెం కామ్ గానే ఉన్నాడు. ఈతన్కి కథలు చెప్తున్న అతని అక్క జూలీ మాట్లాడుతూ అతను డిస్ట్రాక్టెడ్ గా ఉండడం చూసి ఏం చూస్తున్నావురా అని అడిగితే ఈతన్ ఏం లేదని అబద్ధం చెప్తాడు. ఆ అబ్బాయి ఈతన్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మాయమైపోతాడు. ఈ అబ్బాయి ఎవరో తెలీదు, కానీ వీడి వల్ల ఈ ఊరి సీక్రెట్స్ కొన్ని బయటికి రావచ్చని అనిపిస్తుంది. జిమ్ ఫ్యామిలీ ఇంకా జేడ్ దగ్గరికి ఫాదర్ కత్రి వచ్చి ఊరి రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందుగా వీళ్ళు తెలుసుకోవాల్సింది చూసింగ్ సెరిమనీ, అంటే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఇక్కడ ఏం చేయబోతున్నారో డిసైడ్ చేసుకోవాలి. ఒకటి స్ట్రిక్ట్ అయిన రూల్స్ అన్ని ఉన్న ఈ టౌన్ లో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుని రూల్స్ అన్ని పాటిస్తూ బ్రతకడం, లేదా కాలనీ హౌస్ లో ఉన్న వాళ్ళతో బ్రతకడం. ఏ గ్రూప్ చూస్ చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్తాడు. తర్వాత అతను ఆ పనిష్మెంట్ బాక్స్ గురించి కూడా చెప్తాడు. ఎవరైనా చేసిన మిస్టేక్ వల్ల ఇంకొకరు చనిపోతే తప్పు చేసిన వాళ్ళని ఆ బాక్స్ లో పెట్టి నైట్ బయట వదిలేస్తారు. అది డైరెక్ట్ డెత్ సెంటెన్స్, సో జాగ్రత్తగా ఉండండి అని వార్న్ చేస్తాడు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఈ బాక్స్ ని ఇప్పటి వరకు ఎవరిపైన యూజ్ చేసింది లేదు. సో దీన్ని ఫస్ట్ యూజ్ చేసి రివ్యూ చెప్పబోయేది ఎవరో మీరు ఇప్పుడే గెస్ చేస్తుంటారు. అక్కడ కట్ చేస్తే చూసింగ్ డే సెరమనీ రోజు ప్రజలందరి మధ్య ఫుల్ టెన్షనే. తప్పు చేసిన ఫ్రాంక్ ని ఏం చేస్తారనేది ఇక్కడ ముఖ్యమైన టాపిక్. షెరీఫ్ స్టీవెన్ కి అతనికి పనిష్మెంట్ ఇవ్వడానికి మనసు రాదు. అతను ఫాదర్ కత్రి దగ్గర నేను ఆ బాక్స్ ని జస్ట్ భయపెట్టడానికి పెట్టాను, ఎవరిని చంపడానికి కాదు. ఫ్యామిలీని పోగొట్టుకుని బాధలో ఉన్న వారిని మాన్స్టర్స్ కి బలివ్వడంలో నాకు అస్సలు ఇష్టం లేదని అంటాడు. కానీ ఫాదర్ కత్రి ప్రాక్టికల్ గా మాట్లాడతాడు. ఈ రూల్స్, ఈ భయం లేకపోతే సొసైటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నువ్వు ఇప్పుడు దయ చూపిస్తే రేపు ఇంకెవ్వరు రూల్స్ ఫాలో అవ్వరు. రూల్స్ లేకపోతే మనం అందరం అడవిలో ఉంటాం. ఆల్రెడీ అక్కడే ఉన్నాము, కానీ నీకు మ్యాటర్ అర్థమవుతుంది కదా అని అంటాడు. లాస్ట్ కి షెరీఫ్ మనసు కరిగి డ్యూటీ పక్కన పెట్టి ఒక డిసిషన్ తీసుకుంటాడు. అతను ఫ్రాంక్ సెల్ కి వెళ్లి ఒక టాలిస్మన్ రాయి ఇచ్చి నాకు నువ్వు చనిపోవడంలో ఇష్టం లేదు, కాబట్టి నువ్వు ఈ రాయతో నిన్ను ప్రొటెక్ట్ చేసుకుని ఊరికి దూరంగా అడవిలో ఒక చిన్న ఇల్లు ఉంది, అక్కడికి వెళ్లి బ్రతుకు అని ఆఫర్ ఇస్తాడు. తర్వాత సెరిమనీ జరిగే చోటికి వచ్చి హీరో మాట్లాడడం స్టార్ట్ చేయగానే అక్కడికి ఫ్రాంక్ వచ్చి మన హీరో అతనికి ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. అతని ఊరి ప్రజలందరి ముందు నా వల్ల నా ఫ్యామిలీ పోయింది, నేను చేసింది
చేసింది తప్పు, నాకు బ్రతకాలని లేదు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతా, దయచేసి ఎవ్వరూ నేను చేసిన తప్పుని చేయకండి అని చెప్పి తనే స్వయంగా బాక్స్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇతని మాటలతో ఊర్లో అందరూ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలని జాగ్రత్త పడతారు. సిచ్యువేషన్ ఏమైనా జిమ్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ చాయిస్ చెప్పాలి కదా. జిమ్ ఇంకా అతని భార్య తబితా మరియు ఈతన్ ముగ్గురు టౌన్ లో రూల్స్ అని ఫాలో చేసుకుని ఉంటామని టౌన్ టీమ్ లో జాయిన్ అవుతారు. కానీ పెద్ద పిల్ల జూలీ మాత్రం నాకు పర్సనల్ స్పేస్ కావాలి, ఫ్యామిలీ డ్రామా వద్దని తను కాలనీ హౌస్ టీమ్ కి వెళ్ళిపోతుంది. సో ఫ్యామిలీలో ఫస్ట్ స్ప్లిట్ వచ్చేసింది. ఇంకా జేడి సంగతికి వస్తే వాడు ఇంకా ఇదంతా యాక్టింగ్ అని అనుకుని అందరినీ చూసి నవ్వుతుంటాడు. హీరోకి కోపం వచ్చి అతన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు డెప్యూటీ కెన్నీ వచ్చి రా బ్రో నేను నీకు రియాలిటీ అంటూ చూపిస్తానని అతన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. కెన్నీ జేడ్ని జైలుకి కాదు శ్మశానానికి తీసుకువెళ్తాడు. అండ్ అక్కడే టోబీ బాడీ ఉంది. కెన్నీ ఆ బాడీ మీద ఉన్న క్లాత్ తీసి చూడ్రా ఇదే నీ ఫ్రెండ్, ఇది గేమ్ కాదు, ఇప్పుడైనా నమ్ము, స్పెషల్ ఎఫెక్ట్ సీజీ ఏం లేదు, కావాలంటే ముట్టి చూడని చెప్తాడు. ఆ సీన్ చూసాక జేడ్ భయంలో వణికిపోతాడు. అతని థియరీ అంతా పగిలిపోయింది, తన ఫ్రెండ్ పరిస్థితి ఇలా అయిపోయింది అని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత నైట్ అవ్వగానే ఊరంతా మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. హీరో ఫ్రాంక్ ని బాక్స్ దగ్గరికి తీసుకువెళ్లి లోపల పెట్టి సీల్ చేస్తాడు. కొంతసేపటికి మాన్స్టర్స్ వచ్చి ఆ బాక్స్ మీద అటాక్ చేశాయి. ఫ్రాంక్ అరుపులు ఊరంతా కూడా వినిపిస్తాయి. అందరూ బాధపడతారు, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ అయిపోయింది, రూల్స్ బ్రేక్ చేస్తే ఇదే గతి. ఇప్పుడు మనకి ఈ టౌన్ యొక్క తేడా వ్యక్తి విక్టర్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. చాలా సంవత్సరాలకి ముందు విక్టర్ ఒక సెలార్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఊరంతా సవాలు బాడీ పార్ట్స్ తో నిండిపోయింది. ఈ సీన్ తో మనకి అర్థమైపోతుంది ఇంతకు ముందు ఈ ఊర్లో ఏదో ఒక పెద్ద ఇన్సిడెంటే జరుగుంది అండ్ అందులో చాలా మంది చనిపోయారు, విక్టర్ ఒక్కడే బ్రతికాడు అని. ఆ ట్రామా వల్లే అతను చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే విక్టర్ కి మాత్రమే ఈ ఊరి గురించి ఇక్కడ డేంజర్స్ గురించి మొత్తం తెలుసు అన్నమాట. ప్రెసెంట్ డే లో విక్టర్ పిచ్చి పనులు కంటిన్యూ అవుతున్నాయి. అతను కాలనీ హౌస్ నుంచి చెట్ల వరకు డిస్టెన్స్ కొలుస్తూ ఈ చెట్లు కదులుతున్నాయని చెప్తాడు. అండ్ ఈ టైంలో విక్టర్ కి ఒక ఫ్రెండ్ దొరికాడు. అది వేరే ఎవరో కాదు, మన చిన్నోడు ఈతన్. విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ తెల్ల బట్టలు వేసుకున్న ఆ క్రీపీ అయిన అబ్బాయిని చూశారు. సో అందుకే ఇమీడియట్ గా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. విక్టర్ ఈతన్ దగ్గర ఆ అబ్బాయి కనిపించడంతే అది ఒక సైన్, మనం ఊరికే ఉంటే పనవదు, మనం వెళ్లి అతన్ని వెతకాలని ఈతన్ని కన్విన్స్ చేసి ఇద్దరూ కలిసి అడవిలోనికి వెళ్లాలనుకుంటారు. తర్వాత ఈతన్ తండ్రి జిమ్ వచ్చి వీళ్ళని చూసి నా కొడుక్కి దూరంగా ఉండని విక్టర్ ని వార్న్ చేస్తాడు. బట్ అప్పటికే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది. అడవిలో చాలా డీప్ గా వెళ్ళాక విక్టర్ ఈతన్ కి ఒక సూపర్ సీక్రెట్ చూపిస్తాడు. దాని పేరే ద ఫార్ అవే ట్రీ. అది ఒక పెద్ద చెట్టు, దాని మధ్యలో ఒక పెద్ద హోల్ ఉంటది అండ్ ఇది ఒక పోర్టల్ లాగా పనిచేస్తుంది. విక్టర్ దాంట్లో కొన్ని వస్తువులు వేస్తాడు, కొన్ని మాయమైపోతాయి, ఇంకొన్ని వేరే చోట కనిపిస్తాయి. సో ఇది ఒక మ్యాజికల్ టెలిపోర్ట్ చేసే చెట్టు. మరోపక్క టౌన్ లో అందరూ ఈతన్ గురించి కంగారు పడుతూ ఉంటారు. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో వీళ్ళకి తెలియదు. ఇదే సమయంలో ఇంకో చోట ఇంకా పెద్ద సీన్ ఒకటి జరుగుతుంది. ఆ హంతకురాలు సారాకి ఫిట్స్ వచ్చాయి. అది తగ్గాక చూస్తే చేతి మీద బ్లడ్ తో కిల్ ద బాయ్ అని రాసి ఉంది, స్కిన్ మీద ఫార్జ్ చేసినట్టు. దీంతో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని డబుల్ అయిపోతాయి. ఎందుకంటే నైట్ లో వీళ్ళ ఊరికి వచ్చే మాన్స్టర్సే కాదు, ఇంకో ఇన్విజిబుల్ ఎనిమి కూడా ఉంది, అదే ద వాయిసెస్. ఈ వాయిసెస్ డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడతాయి, ఆర్డర్స్ ఇస్తాయి అండ్ బాడీ మీద టాటూస్ కూడా వేస్తాయి. ఒక్క విషయం క్లియర్ అయింది, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఈతనే కనుక ఊరి వాళ్ళు ఈతన్ని ఎలా అయినా సేఫ్ గా చూసుకోవాలని అనుకుంటారు. అయినా ఇక్కడ ఇంతమంది ప్రజలుంటే వాళ్ళెందుకు ఆ చిన్నోడిని టార్గెట్ చేస్తున్నారు? ఆ అబ్బాయిలో ఏదో స్పెషల్ ఉందని కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ఈతన్ సేఫ్ అని తెలుసుకున్నాక వాళ్ళ కొత్త ఇంట్లో జిమ్ ఇంకా తబితా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్లాన్ వేస్తారు. వీళ్ళు ఒక గోడ మీద వాళ్ళ మైండ్స్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ ని రాస్తారు. తబితాకి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది, మనం ఆర్వీ యాక్సిడెంట్ లో బ్రతికామా లేదా చనిపోయి ఇప్పుడు ఆఫ్టర్ లైఫ్ లో ఉన్నామా అని ఆలోచిస్తుంది. మెడికల్ ఇన్ఫర్మరీలో సారా క్రిస్టీతో మాట్లాడుతుంది. తను చాలా ఇన్నోసెంట్ గా హైపోథెటికల్ గా అడుగుతున్నా అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే నువ్వు ఒక చిన్న పని చేయడానికి రెడీనా అని అడుగుతుంది. అందుకు క్రిస్టీ తన ఫియాన్సీని తలుచుకొని ఎస్ తప్పకుండా చేస్తానని చెప్తుంది. క్రిస్టీ సారా ఇదేదో క్యాషువల్ గా అడుగుతుందని అనుకుంది, కానీ తన రెస్పాన్స్ క్రిస్టీకి ఒక గ్రీన్ సిగ్నల్. ఒక డాక్టర్ ఓకే చెప్పిందంటే నేను చేయబోయేది తప్పు కాదు అని తనకి తానే చెప్పుకుంటుంది. అంటే తను ఇంకేదో ఒక పెద్ద పాపం చేయబోతుందని అర్థం. మన హీరోకి పర్సనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను తన భార్య సమాధికి వెళ్లి మాట్లాడతాడు. నా చెయ్యి వణుకుతుంది, ఇది మా నాన్నకి ఉన్న డిసీజ్. నా దగ్గర అందరినీ ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒక ప్లాన్ ఉంది, కానీ అది చాలా రిస్క్, ఫెయిల్ అయిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ నేను పని చేయొచ్చని నాకు ఏదైనా ఒక సైన్ ఇవ్వని అతను తన భార్యని కోరుకుంటాడు. ఇంకో పక్క సారా తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను జిమ్ ఇంటికి వెళ్లి ఈతన్ దగ్గర ఈతన్ నీకు ఫార్మ్ అనిమల్స్ చూపిస్తారా అని చెప్పి తను ఈతన్ని మరియు తన అమ్మ తబితాని తనతో తీసుకువెళ్లి ఈతన్ అమ్మని ఒక సెలర్ లో తోసి డోర్ లాక్ చేస్తుంది. తరువాత తను ఈతన్ మీద ఒక కత్తితో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కరెక్ట్ టైం కి సారా తమ్ముడు నాథన్ వచ్చి తనని ఆపుతాడు. ఈ గొడవలో యాక్సిడెంటల్ గా ఆ కత్తి నాథన్ గొంతుకి తగిలి అతను అక్కడే చనిపోతాడు. షాక్ లో సారా ఆ కత్తిని అక్కడే పడేసి అడవిలోనికి పారిపోతుంది.
హీరో నాథన్ చనిపోయాడని బాధపడుతున్న క్రిస్టిని ఓదార్స్తాడు. అప్పుడు కార్నర్ లో ఉన్న ఒక పాత మ్యూజిక్ బాక్స్ దానికి అదే ఆన్ అయి ఒక పాట ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసాక హీరో షాక్ అవుతాడు. అతను అడిగిన సైన్ ఇదే అని అనుకుంటాడు. అది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా లేదా నిజంగానే సూపర్ న్యాచురల్ సైనా అనేది ఎవ్వరికీ తెలియదు. భార్య దగ్గర నుంచి సైన్ వచ్చిందని షెరీఫ్ అతని రిస్కీ అయిన ప్లాన్ ని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. నేను ఆన్సర్స్ వెతకడం కోసం ఈ అడవిలోనికి చాలా డీప్ గా వెళ్తానని అతను చెప్తాడు. కెన్నీతో పర్సనల్ గా నా హెల్త్ బాగాలేదు, నేను ఎక్కువ రోజులు ఈ టౌన్ ని ప్రొటెక్ట్ చేయలేను, సో ఇప్పుడే రిస్క్ తీసుకుని బయటపడే దారిని కనిపెట్టాలని చెప్తాడు. తర్వాత అతను కెన్నీతో కొంతసేపు టైం స్పెండ్ చేసి నేను లేనప్పుడు నువ్వే లీడర్ అని అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మన హీరో అడవిలోనికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే మన ఇంజనీర్ జిమ్ ఇంకా జేడ్ ఇద్దరు కలిసి సైన్స్ తో సొల్యూషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. జిమ్ ఈ ఊర్లో కరెంట్ ఉంది, కానీ ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సోర్స్ అంటూ ఒకటి లేదు. వైర్స్ ప్లగ్స్ అన్ని కూడా అబ్నార్మల్ గా ఉన్నాయి, మొత్తం ఫేక్ అని కనిపెడతాడు. జిమ్ ఇంకా జెడ్ కి ఒక ఐడియా వస్తుంది. వీళ్ళిద్దరూ ఒక పెద్ద రేడియో యాంటెనా తయారు చేసి ఆ యాంటెనాని చెట్ల కన్నా హైట్ లో ఫిక్స్ చేస్తే బయట ప్రపంచంతో కాంటాక్ట్ చేయొచ్చని, ఊర్లో అందరినీ కాపాడొచ్చని ఆలోచించి ఆ ప్లాన్ ని స్టార్ట్ చేస్తారు. యాంటెనా కట్టేటప్పుడు జెడ్ ఆ చెట్టుని టచ్ చేయగానే అతనికి ఒక భయంకరమైన విషయం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న చెట్లకి సివిల్ వార్ సోల్జర్స్ శవాలు వేలాడుతున్నాయి. ఒక సోల్జర్ ఆత్మ వచ్చి జెడ్ ని పొడిచి చంపేస్తుంది. ఆ విషయంలో అతనికి ఒక మిస్టీరియస్ అనే సింబల్ కూడా కనిపిస్తుంది. సో ఈ విషయంతో మనకి ఈ ఊరికి ఒక పెద్ద వైలెంట్ అనే హిస్టరీ ఉందని అర్థమవుతుంది. ఫుల్ డ్రామాలో జెడ్ ఊరికి వచ్చి ఆ సింబల్ ని పిచ్చి పట్టినట్టు గీయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి కెన్నీ వాళ్ళ అమ్మ ఈ సింబల్ ని నేను ఎక్కడో చూస్తానని అనుకుని వాళ్ళ స్టోరేజ్ రూమ్ నుంచి ఒక పాత బాక్స్ ని తీసుకుని వస్తుంది. దానిలో 1972లో రాసిన ఒక జర్నల్ ఉంది అండ్ అందులో కూడా అదే సింబల్ ఉంటుంది. ఆ జర్నల్ తీసినప్పుడు అందులో నుంచి ఒక ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మన విక్టర్ యంగ్ ఏజ్ లో ఉంటాడు. ఈ డిస్కవరీతో అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. అంటే ఈ ఊరు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 40-50 సంవత్సరాలకి ముందు నుంచి ఉంది అని తెలుసుకుంటారు. ఇంకా ఇంపార్టెంట్ గా విక్టర్ పిచ్చోడు కాదు, వాడు ఇంతకు ముందే ఈ ఊర్లో ఇరుక్కున్న బ్యాచ్ లో ఒక సోల్ సర్వైవర్. అంటే అతను ఈ ఊరికి నడిచే ఒక హిస్టరీ బుక్ అన్నమాట. అండ్ ఆ సింబులే పాత రోజులకి ఇప్పటికీ మధ్య ఉన్న లింక్. అండ్ ఇలానే సడన్ గా విక్టర్ టౌన్ లోకి ఇంపార్టెంట్ పర్సన్ అవుతాడు. కాలనీ హౌస్ లో జనాలు ఎప్పుడూ ఈ టెన్షన్ ఏంటి, పీస్ ఆఫ్ మైండ్ కావాలని ప్లాన్ చేసి ఫాతిమా తన ఈ టౌన్ లో ఒక సంవత్సరం సర్వైవ్ అయినందుకు తన కోసం ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ హారర్ మూవీస్ లో ఎప్పుడైనా అందరూ హ్యాపీగా ఉంటే నెక్స్ట్ సీన్ లో ఎవరో ఒకరు పోతారు కదా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కెవిన్ అనే ఒక ఒంటరి అబ్బాయి సీక్రెట్ గా ఒక మాన్స్టర్ తో మాట్లాడుతుంటాడు. ఆ మాన్స్టర్ కి జాస్మిన్ అని పేరు కూడా పెట్టాడు వీడు. మరియు ఒక రాక్షసికి జాస్మిన్ అని పేరు పెట్టాడంటే మీరే చూసుకోండి. వీడు దాంతో ఒక సిచ్యువేషన్ షిప్ లో ఉన్నాడు అనుకుంటా. ఆ రోజు రాత్రి ఆ జాస్మిన్ వచ్చి విండో దగ్గర నుంచి స్వీట్ గా మాట్లాడుతుంది. తను ముద్దుగా మాట్లాడుతూ నా కోసం విండో ఓపెన్ చేయి ప్లీజ్ అని అడుగుతుంది. ఈ పిచ్చోడు కూడా తన మాయలో పడి ఆ విండో ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ అది వాడిని చంపేసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న తన మాన్స్టర్ ఫ్రెండ్స్ అన్నిటిని లోపలికి పిలిచిస్తుంది. ఇంకా జరిగేదేముంది, ఫుల్ అగ్రెసివ్ గా ఆ మాన్స్టర్స్ అంతా లోపలికి వచ్చి పార్టీ చేసే వాళ్ళందరినీ పార్టీలో బఫట్ లాగా మార్చేస్తాయి. పాపం ఒక నిమిషం ముందు మ్యూజిక్ మార్చండి అని కంప్లైంట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు మెనూలో ఉన్నారు. చాలా మంది చనిపోయారు. నా మాన్స్టర్ మంచిదన్న కెవిన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వీటన్నిటికీ కారణం. ఇలానే ఈ మాన్స్టర్స్ మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటాయి. ఇలా వీళ్ళపైన అటాక్ జరుగుతున్నప్పుడు సెకండ్ ఫ్లోర్ లో హీరో కొడుకు ఏలియస్ అక్కడి నుంచి కిందికి దూకి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ చెయ్యి విరిగిపోతుంది. టైం కి అక్కడికి వచ్చిన ఫాతిమా వాడిని ఒక చిన్న రూమ్ లోకి లాక్కుని వెళ్లి డోర్ కి ఒక తాలిస్మాన్ రాయ తగిలిస్తుంది. ఈ రకంగా వీళ్ళిద్దరూ ఈ చిన్న రూమ్ లో సేఫ్ గా ఉన్నారు. చుట్టూ జరుగుతున్న హత్యల మధ్యలో విక్టర్ కి మళ్ళీ ఆ తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి కనిపిస్తాడు. అది ఒక సిగ్నల్ అనుకుని విక్టర్ భయంతో ఉన్న జూలీని పట్టుకుని తనని ఆ టెలిపో చేసే ఫార్ అవే ట్రీ దగ్గరికి తీసుకువెళ్లి లోపలికి దూకు అని చెప్తాడు. జూలీ దూకగానే అది తనని ఒక సేఫ్ సెల్లర్ లోకి టెలిపోచేస్తుంది. హీరో స్టీవెన్ ఇంకా ఫాదర్ కత్రి ఈ అరుపులు విని హెల్ప్ చేయడానికి వస్తారు. వీళ్ళు కొంతమందిని కాపాడి వాళ్ళని షెరీఫ్ స్టేషన్ కి తీసుకువెళ్తుంటారు. లాస్ట్ లో ఒక మాన్స్టర్ వచ్చి ఫాదర్ కత్రి మీద అటాక్ చేసింది. చివరికి అతను హీరో చేతుల్లో ప్రార్థన చేసుకుంటూ చనిపోతాడు. ఆ మాన్స్టర్స్ అన్ని చేసిన అటాక్ కి కాలనీ హౌస్ అంతా నాశనం అయిపోయింది. మిగిలిన వాళ్ళందరూ టౌన్ లోకి వచ్చి షెల్టర్ తీసుకుంటారు. ఇప్పుడు మనకి హీరో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. స్టీవెన్, తన వైఫ్ ఆబీ ఇంకా తన కొడుకు ఎలియస్ వీళ్ళ ముగ్గురు ఈ ఊర్లోకి ఎలా వచ్చారో చూపిస్తారు. ఫస్ట్ వీళ్ళు కూడా అదే చెట్టు వల్ల ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన మొదటి రోజు రాత్రి చాలా పెద్ద ప్రమాదంలో పడతారు. అప్పుడు ఫాదర్ కత్రి వచ్చి ఈ ఫ్యామిలీని ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్ లోపలికి తీసుకువెళ్లి దాచి వాళ్ళని కాపాడుతాడు. అక్కడ డానాతో పాటు ఇంకొంతమంది సర్వైవర్స్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఆ టైంలో ఈ ఊర్లో రూల్స్ లేవు, లీడర్ లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాలిస్మన్ రాయలు కూడా లేవు. ప్రతిరోజు రాత్రి ఒక లాటరీనే, బ్రతికితే అదృష్టం లేకపోతే నెక్స్ట్ డే బాడీ పార్ట్స్ మాత్రమే మిగులుతాయి. ఇలాంటి డేంజరస్ అయిన సిచ్యువేషన్స్ లో ఎంటర్ అయిన హీరో ఇక్కడ మార్పులు తీసుకురావాలని అతని మిలిటరీ ఎక్స్పీరియన్స్ తో అందరినీ ఆర్గనైజ్ చేశాడు. ప్రజల హైడింగ్ స్పాట్స్ ని ప్రతిరోజు మార్చడం, ఫుడ్ షార్టేజ్ అవ్వకూడదని అందరికీ ఫుడ్ ని లిమిట్ చేసి సప్లై చేయడం, మార్నింగ్ టైంలో హంటింగ్ చేయడం అని ఇక్కడ పీపుల్ కి చాలా హెల్ప్ చేశాడు. అలా ఒక రోజు హీరో అడవిని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక మిస్టీరియస్ అయిన కుక్క వెనకాల వెళ్లి అతను
అతను చివరికి దారి తప్పిపోతాడు. నైట్ అవ్వగానే మాన్స్టర్స్ వచ్చి అతని పైన అటాక్ చేస్తాయి. పరిగెడుతూ హీరో ఒక గుహలో వెళ్లి తాగుంటాడు. అండ్ అప్పుడే హీరో రియలైజ్ అవుతాడు ఆ మాన్స్టర్స్ లోపలికి రాలేకపోతున్నాయని. ఎందుకంటే ఆ గుహ గోడలకి ఈ టాలిస్మన్స్ రాయిలు ఉన్నాయి. అలానే ఈ షెరీఫ్ కి ఈ టౌన్ వాళ్ళకి ఈ ఊరి సీక్రెట్ వెపన్ దొరికింది. ఆ నైట్ అంతా అక్కడే ఉండి పొద్దున్న ఆ టాలిస్మన్స్ ని తీసుకుని ప్రజలున్న చోటికి తిరిగి వెళ్తాడు. అండ్ అప్పటి నుంచి హీరో ఒక నార్మల్ సర్వైవర్ నుంచి ఇక్కడ ప్రజల్ని కాపాడే ఒక రక్షకుడు అయిపోయాడు. ఆయన షెరీఫ్ టాలిస్మన్స్ తో ఊరికి తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఇంకో పెద్ద ట్రాజెడీ జరుగుతుంది. అతని భార్య ఆబీకి ఈ డ్రామా వల్ల పిచ్చెక్కిపోయి తను మనమందరం ఒక కలలో ఉన్నాం, చనిపోతే ఈ కల నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికే వెళ్లిపోవచ్చని అనుకుని గన్ తీసుకుని సూసైడ్ చేసుకోలేదు. మారుగా తను ఆ గన్ తో అందరినీ కాల్చడం స్టార్ట్ చేసింది. హీరో వచ్చి చూస్తే తన భార్య తన కొడుకు ఎలియస్ మీద గన్ పెట్టింది. దాంతో అతనికి వేరే ఆప్షన్ లేకుండా కొడుకుని కాపాడడానికి తన భార్యని షూట్ చేసి చంపేస్తాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల మన హీరోకి అతని కొడుకుకి మధ్య ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవ ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ డే లో హీరో మళ్ళీ అడవిలోనికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఈసారి సారాని కూడా తీసుకువెళ్తాడు. తను హత్య చేసింది కాబట్టి హ్యాండ్ కఫ్ చేసుకుని. ఎందుకంటే హీరో సారా ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒక కీ అని అనుకుంటున్నాడు. షెరీఫ్ బయలుదేరే ముందు తన కొడుకు ఎలియస్ వచ్చి అతని తండ్రికి సారీ చెప్పి అతన్ని హక్ చేసుకుంటాడు. ఇలా వీళ్ళు వాళ్ళ మధ్యన గొడవని సాల్వ్ చేసుకున్నారు. తర్వాత హీరో ఊరి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కెన్ని మీద పెట్టి సారాతో పాటు అడవిలోనికి వెళ్తాడు. హీరో ఇంకా సారా అడవిలో చాలా డీప్ గా వెళ్తారు. వాళ్ళు చాలా సంవత్సరాలకి ముందు హీరోకి టాలిస్మన్స్ దొరికిన ఆ సేమ్ ప్లేస్ కి వెళ్తారు. స్టీవెన్ సారా దగ్గర నీతో మాట్లాడుతున్న ఆ వాయిసెస్ కి ఏం కావాలి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, నువ్వెందుకు ఇతన్ని చంపడానికి ప్రయత్నించావని ఎక్కువగా ప్రశ్నిస్తాడు. అప్పుడే సారా తను ఎందుకు అలా చేసిందో చెప్తుంది. యాక్చువల్లీ తను ఇతన్ని చంపకపోతే తన తమ్ముడు నాథన్ ఇంకా ఊర్లో అందరూ చనిపోతారని ఆ వాయిసెస్ తనని బెదిరించాయి. అందరినీ కాపాడడం కోసమే అలా చేశానని తను చెప్తుంది. ఇది విన్నాక హీరోకి సారా మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది. తను హంతకురాలు కాదు, ఈ వాయిసెస్ తన మైండ్ తో ఆడుకోవడం వల్ల తను ఒక విక్టిమ్ అయింది కాబట్టి అతను తన హ్యాండ్ కఫ్స్ తీసిస్తాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక టీం. వీళ్ళ జర్నీలో వీళ్ళకి ఒక విచిత్రమైన చెట్టు కనిపిస్తుంది. దానికి ఫ్రూట్స్ కి బదులు గ్లాస్ బాటిల్ వేలాడుతున్నాయి. హీరో ఒక బాటిల్ ని తీయడానికి ప్రయత్నించగానే సారాకి పిచ్చి పట్టి ఫిట్స్ వచ్చి తన నొప్పిలో కింద పడిపోతుంది. అంటే సారాకి ఆ వాయిసెస్ కి ఇంకా ఈ అడవికి కూడా ఏదో ఒక కనెక్షన్ ఉంది. రాత్రి వాళ్ళ టెంట్ మీద అటాక్ జరిగింది, కానీ ఈసారి మాన్స్టర్స్ కాదు, ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వచ్చి ఆ టెంట్ ని ఊపడం, పెద్ద హార్న్ సౌండ్, లైట్స్ అన్ని ఫ్లిక్కర్ అవడంలా వీళ్ళని చాలా భయపెడుతుంది. ఇంకో పక్క ఊర్లో సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది. కాలనీ హౌస్ నుంచి బ్రతికిన ఎరిక్ అనే ఒక సర్వైవర్ ట్రామా వల్ల సూసైడ్ చేసుకుంటాడు. ఈ న్యూస్ వల్ల ఇంకా కాలనీ హౌస్ లో జరిగిన ఆ మాన్స్టర్ల అటాక్ వల్ల డానా కూడా మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు డిప్టీ కెన్నీ వచ్చి రేడియో టవర్ బిల్డ్ చేయడం కోసం డ్యామేజ్ అయిన కాలనీ హౌస్ నుంచి కర్రలు తీసుకురావాలని చెప్పగానే డానాకి కోపం వచ్చి ఒక గొడ్డలి తీసుకుని ఆ హౌస్ ఫ్లోర్ ని పగల కొట్టడం స్టార్ట్ చేసింది. ఇది ఇల్లు కాదు, ఇది ఒక సమాధి అని అరుస్తూ ఈ రేడియో టవర్ అనేది ఒక ఫాల్స్ హోప్, ఆ ప్లాన్ ఎలానో ఫెయిల్ అవుతుంది అండ్ అది ఫెయిల్ అయ్యాక అందరూ ఇంకా డిప్రెస్ అయిపోతారు అని తను ఫ్రస్ట్రేషన్ లో గట్టిగా అరుస్తుంటుంది. సో సర్వైవర్స్ మధ్య ఇప్పుడు హోప్ కూడా అసలు లేదన్నమాట. మరోపక్క టబితా వాళ్ళ ఇంటి బేస్మెంట్ లో తవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఏదో ఒకటి ఇక్కడ ఉందని ఆమె ఫీలింగ్. ఒక రోజు మెట్లెక్కుతుంటే ఆమెకి ఒక విషన్ కనిపిస్తుంది. ఆ విషన్ లో ఆమె ఇంట్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఒక పెద్ద టవర్ లో మెట్లెక్కుతుంటుంది. ఆమెకి షిప్ హార్న్ కొట్టే సౌండ్, బేబీ ఏడుపు శబ్దం, ఫోన్ రింగ్ అవ్వడం లాంటి సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి. పైకి చూస్తే తన హస్బెండ్ జిమ్ తల కిందులుగా వెళ్లాడుతున్నాడు. అండ్ అప్పుడు సడన్ గా ఆర్వి క్రాష్ అనే సౌండ్ వచ్చి ఆమె విషన్ కట్ అవుతుంది. టబితా బెడ్ మీదే లేచింది. అంటే తనకి ఈ విషన్ వల్ల తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ యాక్సిడెంట్ కి ఈ ఊరి మిస్టరీకి ఏదో ఒక కనెక్షన్ ఉంది అని. అక్కడ కట్ చేస్తే ఇంకో పక్క హీరో ఇంకా సారా టెంట్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఆ అడవి అంతా స్పైడర్ వెబ్స్ తో నిండిపోయి ఉంది. హీరోకి హెల్త్ పాడవుతుంది. అతనికి తన వైఫ్ విషన్ వచ్చింది. అందులో ఆమె ఫుల్ గా వెబ్స్ తో కవర్ అయి ఉంది. తను హీరో చేయపట్టుకోగానే అతనికి ప్రెసెంట్ లో నొప్పి వస్తుంది. చూస్తే కొన్ని స్పైడర్స్ అతన్ని కరుస్తున్నాయి. స్టీవెన్ కి ఫుల్ ఫీవర్. దూరంగా చూస్తే ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది. అండ్ అది తబితా తన విషయంలో చూసిన టవరే. అండ్ కరెక్ట్ గా అదే సమయానికి ఆ తెల్లబట్లు వేసుకున్న అబ్బాయి సారాకి కనిపించి స్టీవెన్ ని కాపాడాలంటే అతన్ని ఆ ఫారవే ట్రీ దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్తాడు. ఇక్కడ ఊర్లో జేడ్ కి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చి ఈ ఊర్లో ఉన్న లైట్లకి పవర్ సోర్స్ లేదు కానీ వెలుగుతున్నాయి. అంటే దానిలో ఉన్న ఎనర్జీని మనం యూస్ చేసుకోవచ్చు కదా. వైర్లు ప్లగ్లు ఫేక్ అయినా కరెంట్ మాత్రం నిజం అని అతను ఊర్లో అందరి ఇళ్లలో ఉన్న ల్యాంప్స్ అన్నిటిని తీసుకుని వచ్చి ఒక పెద్ద బ్యాటరీ లాగా సెట్ చేసి వీళ్ళ రేడియో టవర్ కి పవర్ ఇస్తాడు. జిమ్ ఆ రేడియో ఆన్ చేసి హలో ఎవరైనా ఉన్నారా హెల్ప్ అని అడుగుతాడు. ప్రజలందరూ ఫుల్ హోప్ తో చూస్తుంటారు. అప్పుడు సడన్ గా రేడియో నుంచి ఒక మనిషి వాయిస్ వినిపిస్తుంది. కానీ ఆ వాయిస్ రెస్క్యూవర్ది కాదు. అది చాలా స్కారీగా డిస్టార్టెడ్ గా ఉంది. ఆ వాయిస్ జిమ్ మీ ఆవిడ ఆ గొయ్య తవ్వడం ఆపితే మంచిది అని చాలా స్కారీగా చెప్తుంది. అది విన్నాక జిమ్ కి ప్రజలందరికీ ఫుల్ షాక్. అంటే వీళ్ళని ఎవరు 24/7 మానిటర్ చేస్తున్నారన్నమాట. వాళ్ళ రేడియో సిగ్నల్స్ ని కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. హెల్ప్ కోసం వెతికితే బెదిరింపులు వస్తున్నాయి అంటని ప్రజల హోప్స్ అన్ని మళ్ళీ నాశనమైపోతుంది. అట్ ద సేమ్ టైం తబితా బేస్మెంట్ లో తవ్వడం వల్ల ఫ్లోర్ పగిలి ఆమె ఒక అండర్ గ్రౌండ్ గుహలో పడిపోతుంది. అండ్ అక్కడ కనిపించకుండా పోయిన విక్టర్ ఉన్నాడు. అతను తన దగ్గర నువ్వు ఆ మాన్స్టర్
మాన్స్టర్స్ పడుకునే ప్లేస్ ని కనిపెట్టావని చెప్తాడు. ఇక్కడ రేడియో మెసేజ్ విన్నాక కంగారులో జిమ్ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ పెద్ద హోల్ క్లోజ్ అయిపోయి ఉంది. టబితా విక్టర్ తో పాటు ఆ మాన్స్టర్ల గుహలో ఇరుక్కుపోయింది. అడవిలో హీరో ఆ తెల్లబట్లు వేసుకున్న అబ్బాయి చెప్పినట్టే ఆ ఫార్ అవే ట్రీ లోపలికి దూకుతాడు. ఇదే సేఫ్ ప్లేస్ కి వెళ్లే దారనుకున్నాడు పాపం. కానీ అతను చాలా చిన్నగా ఉన్న ఒక స్టోన్ ప్లేస్ లో ఇరుక్కుపోయాడు. బయటికి వచ్చే దారే లేదు. అంటే ఆ తెల్లబట్లు వేసుకున్న అబ్బాయి హెల్ప్ చేయలేదు, ట్రాప్ చేశాడన్నమాట. వాడు మంచోడా లేదా చెడ్డోడా అనేది కూడా ఇప్పుడు డౌటే. అండ్ ఫైనల్ గా అందరి హోప్స్ ని డైరెక్టర్ మనసాచి లేకుండా చంపేశాడు. రేడియో ఫెయిల్ అయ్యింది, తబిత ఇరుక్కుపోయింది, హీరో కూడా ఇరుక్కుపోయాడు. అండ్ ఫైనల్ గా ఈ గందరగోళం అన్నిటి మధ్యలో ఊర్లోకి ఒక బస్సు వస్తుంది. దాని మీద గ్రాండ్ రాపిడ్స్ అని రాసి ఉంది. అసలు ఈ బస్సు ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అండ్ సీజన్ 1 ఇక్కడితో అయిపోయింది. సో ఈ ఊర్లో జరుగుతున్న మిస్టరీస్ అన్ని ఏంటో తెలుసుకోవాలంటే సీజన్ 2 ని చూడాలి. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. సీజన్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా.